హల్లెలూయా. కొన్ని దినాలు బట్టి మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం చెప్పుకుంటున్నాం. ఒకసారి చదవండమ్మా. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుంటున్నప్పుడు శిష్యులు ఆయన అంతకి ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును, ఈ రాకడకు, ఈ యుగ సమాప్తికి సూచనలేమి మాతో చెప్పమనగా దేవుని స్తోత్ర. ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో, రాకడ దినాల్లో మత్తయి సువార్త 24వ అధ్యాయము 25వ అధ్యాయం చదివితే ఒక్కొక్క లేఖనాన్ని మనం ధ్యానించుకుంటే అనేకమైన విషయాలు మనకు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు, తెలియజేస్తూ ఉంటాడు. అయితే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో గత 2 వారాలు, 2 ఆదివారాలు, 2 శుక్రవారాలు చెప్పడం జరిగింది. ఇంకా 3 మెసేజ్లు ఉన్నాయి. కానీ ఇంకా అదే వచనాన్ని ఇంకా చెప్పుకుంటూ పోతే మిగతా లేఖనాలని మనం ధ్యానించలేము. అయితే ఈ 2 అధ్యాయాలు అయిన తర్వాత ఆ 2-3 మెసేజ్లు చెప్తాను. ఇప్పుడు ఆ 3వ అధ్యాయంలోనే చివరి భాగం, నీ రాకడకు 3వ వచనం, యుగ సమాప్తికి సూచనలు ఏమని మాతో చెప్పగా. యుగ సమాప్తి అంటే అర్థం ఏంటి? ఎవరో ఒకరు చెప్పండి, తెలిసిన వాళ్ళు. మరి ఒకటి చెప్పరా? అంతం, ఎండ్ ఆఫ్ ది వరల్డ్. అది రెండో ఒకటి. నేను ఇంగ్లీష్ తెలుగు ఓకే. దేవుని మనం ఎలా తెలుసుకోవడం అనే విషయాల్లో ఒక 33-34 విషయాలు ఉన్నాయి. ఒకటి తండ్రి, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, దేవుని వాక్య సాధన, ఇలాగా ఒక అంశాలు రాసుకున్నాం. మినిమం బైబిల్ కోసం, దేవుని కోసం తెలుసుకోవాలి. అందులో ఒక అంశం యుగ సమాప్తి. అందులో ఒక అంశం యుగ సమాప్తి. రాకడ కోసం 4 మెసేజ్లు ఇచ్చినప్పటికీ ఇంకా 3 మెసేజ్లు ఉన్నాయి. ఇంకా 34 పాయింట్లు ఉన్నాయి. ఆ 34 పాయింట్లు మనం ఎంత క్లుప్తంగా చెప్పుకుంటే 3 మెసేజ్లు అవుతాయి. ఈ 2 అధ్యాయాలు అయిన తర్వాత దేవుని చిత్తమైతే అది చెప్పుకోండి. కానీ ఇప్పుడు యుగ సమాప్తి చాలామంది సేవకులు రకరకాలుగా దీని కోసం చెప్పడం జరుగుతుంది, రకరకాల బుక్కులు కూడా రాయడం జరుగుతుంది. కానీ బైబిల్ ఏం చెప్తుంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్, ముఖ్యం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 39వ వచనం. వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత పోయేవారు దేవదూతలు. దేవుని స్తోత్ర. వాటిని విత్తిన శత్రువు అపవాది. ఏంటంట? విత్తనాలు. వాటి కోసం తర్వాత చెప్తాను. అయితే కోత అంటే ఏంటి? యుగ సమాప్తి అంట. కోత అంటే యుగ సమాప్తి. నోవాహు దినాల్లో పడవ ఎన్ని సంవత్సరాలు తయారు చేశారు ఆయన? 140 days. 120 సంవత్సరాల అంతేనా మాస్టర్ గారు? 122. ఓకే, 122. కాబట్టి ఎందుకు ఆ మాట చెప్పారంటే, ఒక పడవ 122 సంవత్సరాలు అంట ఆ దేవుడు తయారు చేశాడు. ఇక్కడ కోత కూడా జనరల్గా మన భాషలో మనకు ఎక్కువగా వరిసేలు పొందుతాయి కాబట్టి వరిసేలు బాగా ఆకుపోదు నుంచి మళ్ళీ పంటకు వచ్చే వరకు మినిమం 4 నెలలు పడుతుంది. ఎన్ని నెలలు? 4 నెలలు. 4 నెలలు అంటే 120 రోజులు. ఏంటంటే 120 రోజులు. మనకు ఒక దినం అంటే 24 గంటలు, ప్రవక్తకు ఒక దినం అంటే 1 సంవత్సరం. హల్లెలూయా. 120 దినాలు లేకపోతే 122 దినాలు అంటే 122 సంవత్సరాలు. హల్లెలూయా.
కాబట్టి యేసుప్రభు కూడా ఆ విషయాన్ని తెలియజేశారు. యోహాను సువార్త 4వ అధ్యాయము 35, 36. మీకు ఈ విషయాలు అంతగా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, కానీ నేర్చుకోక తప్పదు. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలము వచ్చినని మీరు చెప్పుతారు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడండి, అవి ఇప్పుడే తెల్లబరి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పి ఉన్నాను. దేవుని స్తోత్రం. ఏంటంట? మీతో నేను చెప్పాను. కోత అంటే యేసుప్రభు వారు ఏం చెప్తారు? యుగ సమాప్తి అని చెప్తారు. అది యుగ సమాప్తిలో కోత కోసిన తర్వాత ఏం జరుగుతుంది అంటే మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనం. ఆయన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రమ చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరణ అగ్నితో పొట్టుని కాల్చి వేసిన. దేవుని స్తోత్రం. కోత ఎందుకు కోస్తారంటే, కోత కోసిన తర్వాత కుప్పను నూరుస్తారు. మీరు వైజాగ్లో పుట్టి పెరిగారు కాబట్టి మీకు కొంతమంది వ్యవసాయం కోసం తెలియకపోవచ్చు. కోత అంటే తెలియకపోవచ్చు, కుప్ప అంటే తెలియకపోవచ్చు, కళ్ళం అంటే తెలియకపోవచ్చు. వ్యవసాయం చేసే వాళ్ళకి, రైతు కుటుంబంలో పుట్టి పెరిగే వాళ్ళకి తెలుస్తుంది కూడా. అలెలుయా. ఆ పంట కోసిన తర్వాత, కుప్ప నూర్చిన తర్వాత ఎగరేస్తారు. అప్పుడు పొట్టు బయటికి వెళ్ళిపోద్ది, ధాన్యం కింద పడుతుంది. ఇక్కడ గోధుమల బదులు ధాన్యం తీసుకున్నాం. ఆ పొట్టు ఏం చేస్తారట? కాల్చి వేస్తారు. అంటే దేవుడు మనకి 3 కోతలుగా, 3 యుగ సమాప్తులుగా బైబిల్ సెలవిస్తుంది. మొదటి యుగ సమాప్తి ఎలా తీర్చారంటే, అబ్రహాము నుండి, ఎవరి నుండి? అబ్రహాము నుండి యేసుక్రీస్తు వారు శిలువలో మరణించిన వరకు ఒక కోత. ఏంటి ఆ కోత? కేవలము అన్యుల నుంచి యూదులను రక్షించుకోవడానికి. కోత అంటే వేరుపరచడం అని అర్థం. దేవుని స్తోత్రం. కోత అంటే ఏంటి? వేరుపరచడం. వ్యవసాయంలో కాపు తీస్తారు అంటే ఏంటి? మంచి మొక్కలను ఇస్తారు, పిచ్చి పిచ్చి మొక్కల్ని, గడ్డిని వేరుపారేస్తారు. దాన్ని వేరుపరచడం అంటాం. మనం మీ బియ్యము చెరుగుతారు కదా, దేని చెరుగుతారు చెప్పండి? అందులో రాళ్ళున్నా, ధాన్యం గింజలున్నా, పురుగులున్నా తీసి ఆరేస్తారు. హల్లెలూయా. అందుకే శాఖ ఉపయోగిస్తారు. దేవుడు కూడా సేమ్. ఆయనకి అవసరమైనది సేకరించుకోవడానికి యుగ సమాప్తి స్టార్ట్ చేశారు. ఎందుకు అబ్రహాం అని చెప్తే, అబ్రహాం ద్వారా ఈ లోకానికి నేనే దేవుడని తెలియజేయడానికి. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుడు తనకు తానుగా పరిచయం చేసుకోవాలంటే ఏదో ఒక కుటుంబంలో కావాలి. ఆ కుటుంబం నుంచి ఏదో ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తిలో నుంచి ప్రపంచానికి తెలియచేయాలి. అదే దేవుని చెప్తాం. కాబట్టి అబ్రహాంని ఎంచుకున్నాడు. హల్లెలూయా. రోమాపత్రిక 9వ అధ్యాయం 4, 5 వచనాలు. ఆ మౌత్లో చదవండి, అందరికి వినిపిస్తుంది కదా. ఇది అందరు చూస్తున్నారు కదా, వినిపిస్తారు. చదవమ్మా. మౌత్ మీ దగ్గర లేదా? మైక్ లేదా మీ దగ్గర అమ్మా? ఓకే, నేనే చదివేస్తాను. లేదు మీకెందుకు అంత కష్టం. మీరు ఇశ్రాయేలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనను, ధర్మశాస్త్రము, ప్రధానత్వమును, అర్చనార్థమును, వాగ్దానములు వీరివి. పితరులు వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్.
తీసుకున్నారట? వాళ్ళకేనంట. ప్రధానాలు అంటే యోగ్యతమైన పదవులు. నెక్స్ట్ అక్షరార్థులు. దేవుని ఆరాధించాలన్నా, దేవుని స్తుతించాలన్నా, దేవునికి దూపం వేయాలన్నా, దేవుని యొక్క ఏమైనా పొందుకోవాలన్నా వారివే, మిగతా వాళ్ళకి లేదు. వాగ్దానాలు, బైబిల్లో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి అన్ని వారికే. అప్పుడు దేవుడు అందుకే కదా నిన్ను బట్టి అనేక జనాంగాలని నేను దీవిస్తాను, నీవు అనేక జనాలకు తండ్రిగా ఉంటావు, విశ్వాసులకు తండ్రిగా ఆయన ఉన్నాడు. తర్వాత వీరు పితరులు వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టిను. అందుకే దేవుడు ఏం చేశాడు? అబ్రహాన్ని సెలెక్ట్ చేస్తున్నాడు. అబ్రహాం ద్వారా ఇస్సాకుని, ఇస్సాకు ద్వారా యాకోబుని, యాకోబు ద్వారా 12 మంది సంతానం. ఆ సంతానంలో యోధా, ఆ యోధా గోత్రంలో నుంచే యేసుక్రీస్తు వారు పుట్టారు. ఇది ప్రవచనం, ఇది దర్శనం. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ఈ యుగ సమాప్తి లేకపోతే రాకడ ఎందుకు పెట్టారంటే ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 1-3 చదవండమ్మా. ద్వితీయోపదేశకాండం. మౌతు వాడమ్మా. నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీ అనగా దీవెనయు శాపమును నీ మీదకు వచ్చిన తరువాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకము చేసుకొని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను ఆయన మాట నీవును నీ సంతతి వారిను విని ఎడలా నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మల్ని తిరిగి రప్పించును. హల్లెలూయా. ఆ వచనం చదివాము. ఆయన మిమ్మల్ని కరుణించి మీ దేవుడైన యెహోవా ఏ ప్రజల్లోకి మిమ్మల్ని చెదరగొట్టినో వారిలో నుండి తాను మిమ్మల్ని సమకూర్చి రక్షించును. ఇశ్రాయేలు ప్రజలు ఏమయ్యారు? దేవునికి విరోధంగా అయిపోయి, విగ్రహారాధకులు అయిపోయి, దేవునికి వ్యతిరేకులు అయిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడు? చెదరగొట్టేశాడు నలుమూలకి. ఎక్కడికెక్కడో చెదిరిపోయారు. ఇప్పుడు కేరళ ఉంది కదా, 60,000 మంది ఇంచుమించు యూదులే ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ సమకూర్చబడుతున్నారు. వాళ్ళందరూ సమకూర్చబడాలంటే దేవుడు ఏం చేశాడు? దావీదు రాజ్యాన్ని స్థిరపరుస్తున్నాడు. ఎప్పుడు స్థిరపరుస్తాడు ఆయన? సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ళు అక్కడ ఇంటి జరిగిన తర్వాత, ఆయన ఒలువు కొండ మీద వచ్చిన తర్వాత అక్కడ 1000 ఏళ్ళు పరిపాలన జరుగుతున్నారు. హల్లెలూయా. వాళ్ళకి అదే కోరిక, దావీదు రాజ్యాన్ని స్థిరపరుస్తారు. ఆ 1000 ఏళ్ళ పరిపాలనలో కరెక్ట్గా ఉంటే ఆ రాజ్యం సదాకాలం ఉంటుంది. దేవుని చిత్తం కూడా ఏంటంటే పరలోకంలో నా చిత్తము నెరవేరినట్లు భూమి యందు కూడా నా చిత్తము నెరవేర్చబడాలి. అప్పుడు జరుగుతుంది. అక్కడ ఒక ఆరాధన, ఇక్కడ ఒక ఆరాధన, అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ సేమ్ భూమి మీద అదే జరుగుతుంది. కానీ ఇక్కడ అలా కాదు. భూమి ఎలాగుంది? బలత్కారంతోనూ, పాపముతోనూ, అన్యాయంతోనూ, స్వార్థంతోనూ నిండిపోయింది. మరి ఇటువంటి దాన్ని ఏం చేయాలి? వేరు చేయాలి. అంటే వేరు చేయాలంటే ఏం చేయాలి? అందులో తన బిడ్డలైన, తనకి నమ్ముకున్న వారు, తన విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే యుగ సమాప్తి ఒకటే కాదు. మొదటి యుగ సమాప్తి ఏంటంటే అబ్రహాము నుంచి యేసుక్రీస్తు వారు శిలువలో మరణించిన వారికి ఒక కోతకాలం జరిగింది, ఒక యుగ సమాప్తి జరిగింది. మనం ఏమనుకుంటుంటే అదే యుగ సమాప్తి అనుకుంటాం. బైబిల్లో 3 యుగ సమాప్తులు జరిగాయి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 37-38. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని
చెప్పెను. చెప్పును. దేవుని స్తోత్ర. కోత విస్తారంగా ఉంది. సువార్త చెప్పాలంటే మన ఇరుగు పొరుగులో ఉన్నారు, సువార్త చెప్పాలంటే మన ఈదువలే ఉన్నారు, సువార్త చెప్పాలంటే మన రక్త సంబంధులే ఉన్నారు, సువార్త చెప్పాలంటే మన స్నేహితులే ఉన్నారు. అయితే నీ సువార్త చెప్పే ముందు నీ సాక్షి జీవితాన్ని కలిగి ఉన్నావు. హల్లెలూయా. నీ సాక్ష్యాన్ని బట్టి, నిన్ను బట్టి దేవుని దగ్గరికి వస్తావు. ఈరోజు మన ఇంట్లో ఎదురోలో పక్కలో మనం అసహించుకుంటుందంటే మన జీవితంలో సరైన సాక్ష్యం లేదు. దేవుని మహిమ నీలో ఉంటే ఆయన మొట్టమొదటి వచ్చేది మనకి ఇచ్చేది ఒకటి రక్షణ, రెండోది మహిమ. ఆ రక్షణ ఆనందం నువ్వు పొందుకో ఉంటే ఆయన మహిమ నీలోకి వచ్చేస్తుంది. ఆయన మహిమను చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆకర్షించబడతారు. హల్లెలూయా. ఏం చేస్తారట? ఆకర్షించబడతారు. కాబట్టి ఆయన కొంతకాలం జరిగిన తర్వాత నెక్స్ట్ 10వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెలందరికీ వెళ్ళండి. దేవుని స్తోత్రం. యేసు ప్రభువు ఏమన్నారు? ఒక 12 మంది శిష్యుని ఏర్పరచుకున్న తర్వాత 70 మందిని ఏర్పరచుకున్న తర్వాత ఆయన సేవకు పంపించినప్పుడు ఆయన ఏమన్నదా? మీరు బయట ఎక్కడ వెళ్ళదు. ఎవరైతే నశించిపోతున్నారో ఇశ్రాయేలు ప్రజలు లేకపోతే యూదా జనాలు ఎక్కడైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళే సువార్త ప్రకటించాలి. మిగతా వాళ్ళ జనాలు కాదు, మిగతా వాళ్ళకి ఆ రోజు వరకు ఆయనకి సంబంధం లేదు. కేవలం ఆయన వచ్చింది ప్రవచనాన్ని నెరవేర్చుకోవడానికి. ఎందుకంటే యెషయా ప్రవక్త స్త్రీ గర్భంలో ఒక వ్యక్తి పుట్టాలి, ఆయన రాజ్యభారం, ఆయన సమాధానకర్త, నిరంతరమైన దేవుడు ఉన్నాడని ఆ ప్రవచనం నెరవేరాలని ఆయన వారి మధ్యలోకి వచ్చి ప్రతిదీ కూడా ప్రవచనం నెరవేరాలని ప్రతిదీ కూడా తన సేవా జీవితాన్ని అన్నింటినీ కూడా కొనసాగించుకుంటూ వాళ్ళకి తెలియజేసుకుంటూ వచ్చారు. వస్తూ శిష్యులు కూడా అదే నేర్పుతూ మీరు నశించిపోతున్న ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళండి, వారికే మీరు సువార్త ప్రకటించారు, మిగతా వాళ్ళకి మీరు చెప్పండి. ఎందుకంటే అబ్రహాం నుంచి యేసుక్రీస్తు శిలువ మరణించే వరకు ఆ కోతకాలం జరగాలి, వేరు చేయాలి. ఎందుకంటే యూదులు ఇశ్రాయేలు ప్రజలు అన్యులతో సాంగత్యం చేసి సమరయులుగా మారిపోయారు. సమరయులు అంటే ఎవరో కాదు, హైందవులు లేకపోతే అన్యులు, యూద జనాంగం. వాళ్ళు పెళ్ళిళ్ళు పేరానికలు అన్నీ చేసుకుని మిశ్రమం అయిపోయారు. ఆ జాతిలో నుంచి పుట్టిందే సమరయ జాతి. హల్లెలూయా. అందుకే ఆ సమరయాన్ని చూసేటప్పుడు యూదులు తట్టుకోలేకపోయేవారు, వాళ్ళు దూరంగా ఉండేవారు, వాళ్ళతో మాట్లాడేవారు కాదు. కాబట్టి అటువంటి వారు నశించిపోతున్న వారు ఉన్నారు. కాబట్టి మీరు వెళ్ళి వాళ్ళకే సువార్త చెప్పండి. అది మొదటి కోతకాలం, మొదటి యుగ సమాప్తి. కాబట్టి ఇంకొక ఉదాహరణ ఏంటంటే 15వ అధ్యాయము మత్తయి సువార్త 22 నుంచి. ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను. అందుకు ఆయన ఆమెతో ఒక మాటైనా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు. దేవుని స్తోత్రం. పాప కూతురు బాగాలేకపోతే దెయ్యం పట్టేసింది, విపరీతంగా ఇబ్బందులు పెట్టేస్తుంది. ఆయన వెళ్ళిపోతుంటే కోవలో అరుచుకుంటూ యేసయ్యా నా కుమార్తెను రక్షించంటే ఆయన ఏమన్నాడు? ఇశ్రాయేలు కొరకే మనం ఇక్కడికి పంపబడ్డాం, అందరి కోసం కాదు. అది మొదటి యుగ సమాప్తి. రెండవది దాన్నే ఏమంటారంటే ఆ మొదటి యుగ సమాప్తిని గోధుమలు కొట్టింది. ఏంటంట? గోధుమలు కొట్టు. గోధుమలు అంటే ఇశ్రాయేలు ప్రజలు
పొట్టు అంటే ఇద్దరు మనుషులు అని అల్లయ్యా. దేవుణ్ణి వెంబడించిన వారు, దేవుణ్ణి అనుసరించిన వారు, దేవుణ్ణి నమ్ముకోలేని వారు. కాబట్టి వారిని పొట్టుతో పోల్చాడు, ఇశ్రాయేలు ప్రజల్ని గోధుమతో పోల్చాడు. రెండో కోతకాలం. ఇది సర్వలోకమునకు అన్యుల మధ్యలో జరిగింది. సర్వలోకం అంటే ఇప్పుడు ఈ భూమి మీద సుమారుగా 256 దేశాలు ఉన్నాయి. అందులో 750 కోట్ల మంది నివసిస్తారు. వీరందరికీ మధ్యలో కోత జరుగుతుంది. అది ఎప్పుడంటే యేసుక్రీస్తు మరణించిన నాటి నుంచి మళ్ళీ రెండో రాకడ వచ్చే వరకు ఈ కోత జరుగుతుంది. హల్లెలూయా. దీన్ని రెండో కోతకాలం అంటారు. ఏమంటారు? రెండో కోతకాలం అంటారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుంచి 31 వచ్చిన చదవనమ్మా. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మనిషి విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయిను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను. అప్పుడు ఇంటి యజమాని దాసుడు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనము విత్తిదివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసుడు, నువ్వు వెళ్ళి వాటిని పెరిగి కూర్చుని నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలం వరకు రెండింటినీ కలిసి ఎదుగునీయుడి. కోతకాలం గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుట, కట్టెలు బట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి చెట్టుడని కోతగాండ్రితో చెప్పాడు. ఇక్కడ ఆ విత్తనం అంటే ఏంటి, ఆ పొలం అంటే ఏంటి, కోసేవారు అంటే ఏంటి, ఆ వేసిన శత్రువు ఎవరు అని 37వ వచనం నుంచి శిష్యులకి వివరంగా మనం చెప్పడం జరుగుతుంది. చదవడం. అందుకు ఆయన మంచి విత్తనములు విత్తువాడు మనిషి కుమారుడు. అక్కడ కాదు, మంచి విత్తనం విత్తువాడు విత్తనములు అంటే ఏంటి? దేవుని వాక్యం. హల్లెలూయా. విత్తనం అంటే మనిషి కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. నెక్స్ట్ పొలం అంటే ఇక్కడ లోకము అంటే ఈ లోకములో ఎంతమంది సమూహం ఉన్నారో వాళ్ళందరూ. ఇదంతా పొలంతో పోల్చాడు దేవుడు. ఈ లోకాన్ని ఏం చేసాడు? పొలంతో పోల్చాడు. మంచి విత్తనములు రాజ్య సంబంధం అంటే ఎవరు? ఆయన్ని నమ్ముకున్న వారు, ఆయన ఎందుకు విశ్వాసించిన వారు, ఆయన రక్తం చేత కడగబడిన వారు, ఆయన్ని వెంబడించిన వారు అంటే సంఘం. లేకపోతే విశ్వాసం. మీరు ఎంత క్లారిటీ చెప్తున్నారా? గురుగులు దృష్టికి సంబంధం అంటే గురుగులు దృష్టి సంబంధం అంటే చెడు విత్తనాలు, చెడుగా ప్రవర్తించేవారు, అన్యాయంగా ప్రవర్తించేవారు, దేవునికి విరోధంగా ప్రవర్తించేవారు, దేవుడి చిత్తానికి దేవుడి కోరికకి వ్యతిరేకంగా జీవించేవారు. వారు ఎవరదా? దుష్టుడు సంబంధం. దేవుడి సంబంధులు రాజ్య సంబంధులు, దుష్టుడి సంబంధులు దేవునికి వ్యతిరేకంగా జీవించేవారు. వారు గురుగులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. దేవుని స్తోత్రం. మనం చూస్తున్న ఒక మనిషి ఘోరంగా తయారవుతుంటారు, చాలా నీచంగా తయారవుతుంటారు. ఏంటో కాబట్టి మనం ఏమనుకుంటాం?
వాళ్ళని తప్పు పడతారు, కానీ వాళ్ళు తప్పు కాదు, వాళ్ళలో ఉన్న హల్లెలూయా ఆ హృదయంలో విత్తేస్తుంటారు, వాడి మైండ్లో విత్తేస్తుంటారు. ఈ 2 అధ్యాయాలు అయిపోయిన తర్వాత మన టార్గెట్ సాతాను. ఆయనంత జ్ఞానవంతుడు, ఆయనంత అందగాడు, ఆయనంత తెలివితేటలైనడు, దేవుడు నియమింపబడి నుంచి ఏ లోపము లేనివాడు. అటువంటి వాడు ఎలా తప్పు చేశాడు, ఎలా దేవుడు దూరం అయ్యాడు. ఏమీ తెలియనట్టు తప్పు చేస్తే పర్వాలేదు, అన్నీ తెలిసినట్టు తప్పు చేస్తే దానికి ఏదో బలమైన సంఘటన ఉండాలి కదా. కనీసం 20 మెసేజ్లు అయింది, నేను స్తోత్రం. అయినా పర్వాలేదు, వాడి కోసం మనం ఎంత తెలుసుకుంటే సైతాన్ కోసం మనకి బైబిల్ అంత ఈజీ అర్థం అవుతుంది. దేవుడి పట్ల అంత ప్రేమ మనకు పెరుగుతుంది, దేవుడి పట్ల మన భక్తి పెరుగుతుంది. అది తెలియకే అది చెప్పినప్పుడు మీకు ఏమనిపిస్తుందినా, మీలో ఎన్ని అనుకోవడం నీకు తెలిసిపోతుంది. అదే వచ్చిన సమస్య. హల్లెలూయా. అయ్యో నా ఈలాంటి ఉందా, అప్పుడు ఏమంటుందినా ఆత్మ. ఇప్పుడు మీకు కనిపించాం, ఎందుకంటే అది ఆ రహస్యం ఎడబడితే కదా, ముడి ఈడితే కదా నీకు బయటికి వచ్చేది. ఆ ముడిలో ఉన్నాం. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, నేను దేవుడిని నమ్ముకోవడం కదండి. ఓరుని మీరే ఆ లోన్లు కూర్చోబెట్టి దేవుడు ఏం చేయడు. మీరు తెలిసి దేవా ఈ బలహీనతలో, లేకపోతే ఈ ఆత్మకి నేను బానిసన అయిపోయాను, ఈ ఆత్మలో నేను బందీ అయిపోయాను, వీటిలో నువ్వు చిడిపించు అని నీ స్వతహాగా యేసు నామములో నేను ప్రార్థించినప్పుడు ఆడు వద్దనే పారిపోవడం. దేవుని స్తోత్ర. నువ్వు దేవునికి లోబడితే అపవాది పారిపో. నీ వీడికి బంద్ అయిపోతుంది కాదు, దేవుడికి ఏమో లోబడతావు. వీడికి లోబడి అన్నావు, అపవాది ఎలా పారిపోతుంది చెప్పండి. దేవునికి లోబడాలంటే వీడి కోసం నీకు తెలియాలి. హల్లెలూయా. పాస్టర్ గారికి ఎక్కువ తెలుసు ఈ దురాత్మ ఆడు ప్రార్థన చేసినప్పుడు, ఆవిడ వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. నేను ఆడితో ఒకసారి మాట్లాడదాం, నేను నన్ను చూడగానే పారిపోతాయి వచ్చిందా. హల్లెలూయా. ఇప్పుడు అంత ఏదైనా అమ్మా బుజ్జి కన్నా ఏదో మాట్లాడదు అనుకుంటే ఇలా అడుగు పెట్టడం పారిపోయి ఇంకేం మాట్లాడతా. దేవునికి నువ్వు లోపడితే అవి నీ అంత ఉండలేవు, పారిపోతాయి అంట. హల్లెలూయా. అది ఎన్ని మెసేజ్లైనా పర్లేదు, దానికోసం నేర్చుకుందాం. ఈ వీడియోస్ విన్న ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకున్న వాళ్ళు కూడా తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. రెండవ కోతకాలము సర్వలోకానికి, అంటే యేసుక్రీస్తు మరణించిన నుండి రెండో రాకడ వచ్చే వరకు, సంఘం ఎత్తబడే వరకు ఈ కోత కొనసాగుతూనే ఉంటుంది. 39వ వచనం చదవమ్మా. వారిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోరివారు దేవదూతలు. దేవుని స్తోత్రం. దేవదూతలు అంటే ఎవరు? విత్తినవాడు అపవాది దెయ్యమని తెలిసిపోయింది. కోత అంటే యుగ సమాప్తి. మరి ఇప్పుడు కోసేవారు ఎవరు? దేవదూతలు. అంటే మీరు నేనే. దేవుని స్తోత్రం. వేసుకో అదే అన్న కదా, పంట పండిపోయి చాలా తెల్లబారిపోతుంది, చేలేమో నేలకు పడిపోతున్నాయి, పంట అంతా పాడైపోతుంది. మీరేం చేయాలి? ఇమీడియట్గా కోత పోయాలి. హల్లెలూయా. ఆ కోత పోయడమే సువార్త ప్రకటించడం. కోత పోయినది ఏ పొడవలో రెడీగా కొనుక్కొని ఏ అడవులతో తొక్కులు వెళ్ళిపోతాయి, ఏ గడ్డ గది కోసేటాడు. ఓకే, నెక్స్ట్ 40వ వచనం. గురుగులు ఎలా కూర్చబడి అగ్నిలో కాలబడను, అలాగే యుగ సమాప్తి అంటూ జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారైన రాజ్యం నుండి ఆటంకంలో సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్ని గుండంలో వాడవేదురు. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుడు నమ్ముకుంటారా? నమ్ముకోరు. ఈరోజు వాళ్ళు ఎలాగే ఎదుగుతారో మనం అలాగే ఎదుగుతాం. మీరు ఎప్పుడైనా వరిసేలోకి వెళ్ళారనుకోండి, ఆ గురువు గిన్నెలు ఉంటాయి, ఇది అవి యాక్టివ్గా ఉంటాయి. గాబు తీసే వరకు కూడా తెలియదు. అవి ఎదిగిన తర్వాత ఏం చేస్తారంటే, కోత కోసేవాళ్ళు వరిసేలు కోసుకుని వెళ్ళిపోతారు, ఇవే పక్కన పెట్టేస్తారు. చేలు ఎత్తిన తర్వాత
గేదెలో ఆవులో లేకపోతే పశువులో వాటిని తింటుంటాయి, లేకపోతే కోసి పక్కన గట్టి మీద పడేస్తారు, అవి వెళ్ళిపోతాయి. అన్యాయం చేసేవాళ్ళు, అక్రమం చేసేవాళ్ళు బాగానే మనతో పాటు వెళ్తారు. మనకు అనిపిస్తుంది వాడు చాలా దొంగతనాలు చేస్తానండి, వాడు చాలా చెడ్డ పనులు చేస్తానండి, వాడు చాలా ఇష్టాసారంగా తిరుగుతానండి, మరి ఆడికే బాగున్నాడు, నా పరిస్థితి తిరిగే ఉండేది అని మనకు అనిపిస్తుంది. మెయిన్ అదే. దేవుడు ఏమని చెప్పడు, నీకు ఎలాగైతే వర్షం పడుతుందో ఆడికి ఆ వర్షం, నీకు ఎలాగైతే సూర్యకాంతితో వాడికి సూర్యుడు, నీవు ఎలాగైతే ఆనందించో ఆడికి. అలాగే అడగండి, ఒక దినం వస్తాయి కదా వాడిని కట్టలు కొట్టి కోసి అగ్నిలో వేస్తారు, నీవేమో పరలోకంలో ఉంటావు, దేవుని స్తోత్రాలు, దేవుని కొట్లో ఉంటావు. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరగదు. ఒకప్పుడు కోత కేవలం ఇజ్రాయేల్ ప్రజలకి యూదా ప్రజల మధ్య జరిగింది, ఇప్పుడు సర్వలోకానికి జరుగుతుంది. అది ఎప్పుడంటే సంఘం ఎత్తబడే వాళ్ళకు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? టైం అయిపోతుంది కాబట్టి ఎక్కువగా వివరించలేము. అపోస్తలుల కార్యము 20వ అధ్యాయం 29-30 చదవం. క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనిపింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటల పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. నేను వెళ్ళి పోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించాం. మనం గొర్రెలు, తోడేళ్ళు వచ్చి అనుకోండి ఏం చేస్తే మన పీక్ తినేస్తాయి, మాటల ద్వారా చేతల ద్వారా మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అంతేకాదు శిష్యులని అంట పెట్టుకొని ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు చెప్తూ ఉంటారు. దేవుని స్తోత్ర. తినని మాటలు చెప్పరు, ఏవో కల్పించిన మాటలు చెప్తారు, ఏవో అరికథలు చెప్తారు, ఏవో పెట్టకథలు చెప్తుంటారు. ఒక ప్రార్థన జీవితం ఉండదు, ఒక వాక్యం చదవరు, చెప్పడం మాత్రము అరటపండు ఒలిచి చక్కగా తీయ మాటలు, చక్కటి మాటలు. వాళ్ళనే బైబిల్ ఏమంటుందంటే కల్పనా కథలు చెప్తారట. దేవుని స్తోత్ర. అలేయా. వాళ్ళు మాట్లాడినప్పుడు చాలా హాయిగా అనిపిస్తున్నారు. అబ్బా ఎంత బాగా చెప్పారు, అమ్మ పాస్టర్ గారు చెప్పాడంటే చాలా బాగా చెప్పాడు. అదే ఏం చెప్పాడు, బాగా చెప్పాడు. మన సీరియల్ చూసినంత ఆనందం, సినిమా చూసినంత ఆనందం ఎవరైనా మన సేవకు వచ్చి వీరి కోసం ఆనందం చెప్తే ఎంత ఆనందంగా అలా ఉంటే ఆ కథ. వాక్యం అనేది ఎలా ఉంటుందట, 2 అంచులకు అర్థం అంట. దేవుని స్తోత్ర. అది దూరిపోతూ ఉంటుంది, చక్కగా కోసి పారేస్తుంది నిలబడతారు. అప్పుడు మనకేమనిపిస్తుంది, చాలా నొప్పి అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు ఆ బాధ నొప్పి అంటే నువ్వు మారు మనసు పొందాలని, నువ్వు పశ్చాత్తాపం పొందాలని, నువ్వు దేవుని వైపు తిరగాలని. హల్లెలూయా. ఒక పాట కట్టాము, ఎప్పుడు పాడతామనే సమయం వచ్చింది కాదు. ఒక శర్మము పల్లవి పాడుతాను మీకోసం, గుండెలో రాయి చేసుకోవాలి. హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7 నుంచి చూడండి. మీరు చూడండి అందరూ, అది పాట మీ దగ్గర లేదు కదా, అదే పాట. దేవుని స్తోత్ర. అడుగుడి ఇయ్యబడు, వెదుకుడి దొరుకును, తట్టుడి ఇయ్యబడు, అడుగువాడికి ఇవ్వబడు, ఎదుగువాడికి దొరుకును, తట్టువాడికి తీయబడు, అడుగుడి ఇయ్యబడు, వెదుకుడి దొరుకును. ఈ పాట ఎప్పటి నుంచో పాడాలని అనుకున్నాం. దేవుని స్తోత్ర. అయితే మొదటి శరణం వచ్చింది, 3వ శరణం వచ్చింది, మధ్య శరణం రావట్లేదు. మర్చిపోయింది ఎప్పుడో ఆ పాట. ఆ పాట ఎక్కడ ఎత్తుకుంటుంది, మొత్తానికి ఆ 2 శరణాలు ఎవరో దొరికాయి. 3వ శరణం అప్పుడు ఫిలప్ చేసేదండి. చేసిన తర్వాత ఈ 150 కీర్తనలు ఉన్నాయి కదా, 150 కీర్తనల మీద పాట రాద్దాం అనుకుంటుంది.
మళ్ళీ ఆది కాండం మీద వెళ్ళిపోయింది. ఆది కాండం మీద ఒక పాట రాశాను. హల్లెలూయా. ఈ 66 పుస్తకాల మీద 66 పాటలు చాలా సింపుల్గా అందరూ పాడుకోవడానికి. ఈ పాటలు మళ్ళీ ఏ సింగర్ పాడినట్టు ఉండవు. వాక్యం అలాగా చూస్తే బైబిల్ చూస్తే అది కనబడాలి. హల్లెలూయా. అలాగే మనం పలకడానికి, ఎందుకంటే నాకు నోరు తెలియదు కాబట్టి నేను శుభ్రం పలకాలి కాబట్టి మీరు బాగా ఉచ్చరించి పాడాలి కాబట్టి ఆ విధంగా రాశాను. శరణం పాడదు. ఫస్ట్ శరణం. రొట్టెని అడిగితే రాతినిచ్చునా, చేపలు అడిగితే పామునిచ్చునా, గుడ్డుని అడిగితే తేలునిచ్చునా, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచినీవులీయగా, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచినీవులీయగా, తండ్రిని అడిగితే పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఇచ్చెను, తండ్రిని అడిగితే పరిశుద్ధ ఆత్మను ఎంతో నిశ్చయముగా ఇచ్చెను, అడుగుడి ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి ఇవ్వబడును, అడుగువానికి ఇవ్వబడును, వెతికివానికి దొరుకును, తట్టువానికి తీయబడును, అడుగుడి ఇవ్వబడును. హల్లెలూయా. మీకు అంత తెలుసనుకున్నా కానీ నాకు చక్కగా అనిపిస్తుంది. దేవుని స్తోత్రం. నేను రాసిన పాట కాబట్టి. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, ప్రార్థన చేయండి. 153 పాటలు 150 పాటలు చక్కగా రాసేలాగిన ఈ 66 పుస్తకాల మీద ఆల్రెడీ నిర్జ్ఞానం పాట రాశాను. ఒక పల్లవి శరణం దొరికింది, ఇంకా శరణాలు దొరకలేదు. హల్లెలూయా. కాబట్టి మనకి ఈ సాహిత్యాలు, ఈ తాళాలు, ఈ తప్పిళ్ళు మనకి ఏం తెలివి వచ్చింది బాధ. మా పుట్టిన నుంచి మా వంశంలో పాడిన వాళ్ళు కానీ, ఆడిన వాళ్ళు కానీ, మ్యూజిక్ వాయించిన వాళ్ళు కానీ లేదు. నా కోరిక నా భార్య రూపంలో, నా పిల్లల రూపంలో తీరుతాను. పోనీ మనం ఏదో కష్టపడి చూస్తామంటే మన వాయిస్ దేనికి సూట్ అవడం సహకరించలేదు. దేవుని స్తోత్ర. ఏదో పాడాలని ఒక ఉబలాటం. దేవుని స్తోత్ర. దేవుని స్తోత్రమా. ఏదో మా పిచ్చితల్లి అభిమానం బట్టి. ఓకే, వాక్యంలోకి వెళ్ళిపోదాం. తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక టైం అయిపోతుంది కాబట్టి ముగించాను మనం. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధకు మోసపరుచులు వ్యాసధారణ వలన మోసపరుచు ఆత్మయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులందరినీ ఆత్మ తేటగా చెప్పుచున్నది. దేవుని స్తోత్ర. ఈ దినములలో ఎక్కువ భయంకరం ఏంటంటే ప్రతి ఒక్కరు దైవ సేవలు బోధిస్తారు, కానీ వారు ఆత్మ ఎవరితో ఉందట? దెయ్యం ఆత్మలతో ఉంటారు. దేవుని స్తోత్ర. ఎవరు ఆత్మతో ఉండాలి? క్రీస్తు ఆత్మతో ఉండాలి. క్రీస్తు ఏమంటాడు రోమపత్రికలో? నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. నా ఆత్మ చేత ఎవరైతే నడిపించబడతారో వారందరూ నా కుమారులు కుమార్తెలు. దేవుని స్తోత్ర. ఈ కడవరి దినాల్లో, ఈ రాకడ దినాల్లో, ఈ అంత్య దినాల్లో, ఈ చివరి దినాల్లో వాళ్ళు ఏం చేస్తారట? విశ్వాస భ్రష్టులు అయిపోతే కాకుండా వాళ్ళు విశ్వాసం ఏం చేస్తారు? భ్రష్టత్వంలో నడిపించేస్తారు. కాబట్టి మనకి చాలా జాగ్రత్త ఇప్పుడు ఉండాలి. నెక్స్ట్ ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 14-16. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘం కనబడను, మనిషి కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడైనను, ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును చేతిలో వాడిగల కొడవలి ఉండెను.
వచ్చి ఉన్నది నీ కొడవలో పెట్టి కొయ్యమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆశీర్వది ఉన్నా వానితో చెప్పిన దేవుని స్తోత్రం. ఇప్పుడు కోతకాలం జరుగుతుంది. ఆ కోసేది నీవు నేనే. దేవుని స్తోత్రం. యోహాను దర్శనం ద్వారా చూపిస్తాను. హల్లెలూయా. ఆయనకి దర్శనం ద్వారా చూపించినప్పుడు ఏ సంఘాలు ఏమి లేవు, ఎటువంటి పరిస్థితులు లేవు. కానీ ముందుగా దేవుని గ్రంథము ప్రవచించడం జరిగింది. దీన్నే రెండో కోతకాలం అంటాం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేసాం? ఈ కడవరి దినాల్లో, ఈ చివరి దినాల్లో పోయిపడతాం. ఏంటంటే అన్యుల నుంచి, అవిశ్వాసంలో నుంచి, అల్ప విశ్వాసంలో నుంచి మనం ఏం చేస్తాం? సంఘానికి చాలా మంది వస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఏమొస్తారు? మీరు చాలా మందికి ఇంటర్వ్యూ చేసినట్టు ఉంటే, అయ్యా నీ సంఘానికి దేనికి వెళ్తామంటే కొంతమంది చెప్పే దగ్గర మా సంఘంలో చాలా పాటలు బాగుంటాయండి. హల్లెలూయా. మా సంఘంలో వాక్యం బాగుంటుందండి. కొంతమంది మా సంఘంలో ఆరాధన బాగుంటుందండి. కొంతమంది మా సంఘంలో వెళ్తే హాయిగా నిద్రపోవచ్చండి. కొంతమంది అదే ఎవరస్తులు అడిగామనుకోండి, మా సంఘానికి మంచి అందమైన అడకలు వస్తాయండి, మా సంఘంలో మ్యూజిక్ బాగా వాయిస్తారండి. నిజంగా అలాగే చెప్తారు. మీరు అడగండి ఎవరు, మీరు ఎందుకు సంఘానికి అలాగే అడిగేవారు. సంఘానికి నీవు నేను దేనికి వస్తున్నావు? పరిశుద్ధపరచబడటానికి, దేవుని వాక్యం చేత నింపబడటానికి, దేవుని వాక్యం ప్రకారంగా లోబడి జీవించాలి. దేవుని స్తోత్రం. అటువంటి వారు ఎవరైనా ఉన్నారేమో సంఘంలో కానీ సమాజంలో కానీ అనేసి దేవుడు ఏం చేస్తాడో కోపంగా వస్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారికి చాలా మంది వచ్చేవారు. ఆయన ఎక్కడుందో అక్కడికి 20,000 మంది 30,000 మంది వచ్చేవారు. లాస్ట్కి మిగిలేది ఆ 10 మంది శిశువులు. కాబట్టి ఈరోజు అలా జరగకూడదు. ప్రతి విషయం మనం నేర్చుకొని తెలుసుకొని, అయ్యో మనం ఈ కోతలో ఉన్నాం కాబట్టి దేవునికి ఇష్టంగా భయభక్తులు కలిగి విశ్వాస జీవితం మనం పెట్టుబడి పెట్టినట్లు ఉంటే మనకి దేవుడు ఏం చేస్తాడు? ఆయన కొట్లో వేసుకుంటాడు. దేవుని స్తోత్రం. అంటే పరలోక రాజ్యంలో సంఘం ఎత్తబడినప్పుడు ఇలాగ ఎత్తబడి వెళ్తాం. అక్కడ వేలాది దూతలతో ఆయన పరివారం తిరుగుతాడు. అక్కడ యేసుక్రీస్తు వారు ఉంటారు. వేలాది దూతలతో ప్రతిరోజు అలాగే 7 సంవత్సరాలు ఇల్లు. దేవుని స్తోత్రం. మనం వాళ్ళకి ఏం ట్యాబ్లెట్లు పట్టేలక్కలేదు. ఎంత తిన్నారు దేవుని స్తోత్రం. అక్కడ ఎప్పుడూ ఆశీర్వాదమే, ఎప్పుడూ సంతోషమే. ఆ విందులో పాలు భాగస్తులు అవుతాం. హల్లెలూయా. ఆ 7 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఒలివ కొండ మీదకి ఆయన అడుగు పెడతాడు. అప్పుడు ప్రతి ఒక్కరికి మనం తీర్పు తీరుస్తాం. లోకానికి తీర్పు తీరుస్తాం, పడిపోయిన దేవతలకు తీర్పు తీరుస్తాం. పాత నిబంధనలు వాళ్ళందరూ బయటకు వస్తారు. సమాజంలో జరగబడిన అందరూ బయటకు వస్తారు. వాళ్ళందరికీ తీర్పు తీస్తాం. మన పక్కింటి ఎవడో చనిపోయాడు ఉంటుంది కదా, అప్పుడు కూడా అలా ఉంటుంది. అయ్యో ప్రేమ కుమారుడు మీరా అప్పుడు అని అనుకుంటారు. అయ్యో ఆయన చెప్పినప్పుడు, ఆ సహోదరు చెప్పినప్పుడు వింటే, యేసుక్రీస్తు నమ్ముకుంటే నేను ఆయన దగ్గర ఉంటుంది కదా, ఆయన సన్నిధి ఉంటుంది కదా అని అప్పుడు ఫీల్ అవుతుంది. అప్పుడు ప్రతి వారు మోకాలు వండుతారు, ప్రతి నాలుక స్థుతిస్తారు. ఇప్పుడు నమ్ముకుంటారా? చర్చి రండి అంటే ఎంత కష్టమో, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకులు, ఎన్ని అడ్డంకులు. హల్లెలూయా. అప్పుడే ఉంటాం. ఏం చెప్పకపోయినా వీళ్ళతో పాటు వాళ్ళు ఎవరెవరైతే ఆరాధన దైవాన్ని నమ్ముకున్నారో వాళ్ళు కూడా వీళ్ళతో పక్కనే ఉంటారు. అయ్యో నిన్నే పూజించాను, నిన్నే కదా నమస్కారం పెట్టాను, నువ్వే కాపాడుతున్నావు, మరి నీవు నేను ఒకటే బాబు అది చూడరాదు. హల్లెలూయా. ఆ దినాలన్నీ మనం ప్రత్యక్షంగా చూస్తాం. అవి త్వరలో జరగకపోతాయి. హల్లెలూయా. చివరగా 3వ కోతకాలం. మొదటి కోతకాలము ఎవరి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి చెప్పండి? అబ్రహాము నుంచి యేసుక్రీస్తు శిలువ మరణించే వరకు ఇశ్రాయేలు ప్రజల కోసమే ఆయన కోతలు ప్రారంభించారు. అది మొదటి యుగ సమాప్తి. రెండోది సర్వలోకము, అంటే యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచి నుంచి
మత్తయి సువార్త 14వ వచనం, 24వ అధ్యాయం 14వ వచనం. ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్మై లోకమంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. ఇప్పుడు 25వ అధ్యాయం తీయమ్మా. 25వ అధ్యాయం 31 చదువు. ఒక్క వచనం చదువు. 31 నుంచి 25వ అధ్యాయము. తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుని స్తోత్ర. ఆయన తన మనిషి కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఆయనతో కూడా సమస్త దేవదూతలు వచ్చిన. ఆ దేవదూతలు ఎవరు? నీవు నేను. గుర్తుంచుకోండి. మనిషి కుమారుడు అంటే ఎవరు? యేసు ప్రభువారు. ఆ దేవదూతలు ఎవరు? నీవు నేను. వచ్చిన తర్వాత ఏం చెప్తాడు? అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచును. దేవుని స్తోత్ర. గొర్రెల కోసము మేకల కోసం తెలుసా కదా? గొర్రెలు వేరే రకం ఉంటాయి, మేకలు వేరే రకం. ఒక గొల్లవాడు ఒక 100 గొర్రెలను, ఒక 50 గొర్రెలను మేకల్లో కలిపి మేకలు తీసుకెళ్తారు. బాగానే ఉన్నాయి. అవి దొడ్లోకి వచ్చే వరకు ఏం చేస్తారంటే గొర్రెలు సపరేట్గా, మేకలు సపరేట్గా వస్తారు. హల్లెలూయా. అలాగే గేదెల ఆవులు కూడా మందలు మేపితే ఆవులు ఒక సైడ్ కడతారు, గేదెల్ని దున్నపోతున్న ఒక సైడ్ కొడతారు. హల్లెలూయా. కాబట్టి అలా ఏర్పరిచినట్లు దేవుడు ఏం చేస్తాడట? ఏర్పరుస్తాడట. ఇప్పుడు గొర్రెలు ఎవరో మేకలు ఎవరో తేలిపోతాయి కదా. అప్పుడు రాజు తన కుడి వైపున గొర్రెలను ఉన్నవారిని తన కుడి వైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టెను. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూచి తండ్రి చేత ఆశీర్వదించబడినవారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. స్తోత్ర. మన లోకం పుట్టినది ఎప్పుడు అనుకుంటాం? ఆది కాండం నుంచి అనుకుంటాం. ఆది కాండం కాదు, అనాది కాలము, పురాతన కాలము, ఆది కాలము. అది నెక్స్ట్ ఎప్పుడైనా మెసేజ్ చెప్పుకోండి. ఆది కాలంలో భూమి ఆల్రెడీ తయారైపోయింది. యెషయా గ్రంథకర్త, యోబు గ్రంథకర్త భూమి నివాసానికి యోగ్యముగా ఉన్నది. ఇప్పుడు ఎలా ఉందో అంతకుముందు అలాగే ఉండేది. అయితే దాని మీద చీకటి కమ్ముకుంది, జనములు కమ్ముకున్నాయి, దేవుని ఆత్మ అల్లాడుతుంది. అక్కడ ఎందుకు అలా అల్లాడుతుంది దేవుని ఆత్మ? ఎందుకు ఆ భూమి మీద చీకటి వచ్చింది? ఎందుకు ఆ నీరు వచ్చింది? దేవుడు చెప్పినట్టే చెప్పుకోండి. ఇది బ్రేక్లో అయిపోతుంది. మరి అన్ని అసలు చెప్పుకోదన్నమాట. టైం ఉండాలి కదా. హల్లెలూయా. అందుకే దేవుడిని అడుగుతాను, అయ్యా ప్రతి శుక్రవారం 4 ఆరాధన జరగాలని. నా 32 పాయింట్లు అదొక పాయింట్. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరగాలని. ఎందుకు? ఒక శుక్రవారం 4 మెసేజ్లు చెప్తే, ఒక ఆదివారం 4 మెసేజ్, 8 మెసేజ్లు. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనం మరికొద్ది దినాల్లో, అంటే దినాలంతా బాగోదు, మరికొద్ది క్షణాల్లో అంత ఇంకా బాగోదు. కొన్ని సంవత్సరాల్లో మనం అందరం చెడిపోతాం. ఎప్పుడైనా చెడిపోతాం. కాకపోతే కొంత 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. మరి మనం ఇవన్నీ విషయాలు నేర్చుకోకపోతే అక్కడికి వెళ్ళి నేర్చుకోవడానికి అవకాశం లేదు. ఇక్కడే నేర్చుకోవాలి. అది సంఘంలోనే నేర్చుకోవాలి. దేవుని స్తోత్ర. బయట సువార్త చెప్పాలి, సంఘంలో దేవుడి కోసం చెప్పాలి. మనలో ఏం చేస్తారు? బయటేమో పెద్ద పెద్ద విషయాలు చెప్పేస్తారు, సంఘంలో ఏమో దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఎప్పుడు ఆశీర్వించబడతావు ఎప్పుడు అలాగే ఉంటుంది. ఎప్పుడైతే దేవుని సత్యాన్ని నేర్చుకుంటావో నీలో మహిమ కలుగుతూ ఉంటారు. ఆయన మహిమ నీకు వస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఆ వాక్యం నీకు అర్థం కాకపోతే, ఆ వాక్యం తెలుసుకోకపోతే ఎప్పుడు అలాగే ఉంటావు. అల్ప విశ్వాసగా,
అవిశ్వాసులు. ఎప్పుడైతే వాక్యం తెలుసుకుంటావో, వాక్యానికి లోబడతావో, అప్పుడు విశ్వాస జాబితాలోకి వెళ్ళిపోతావు. అప్పుడు నీలో విశ్వాసం ఉంటుంది. విశ్వాసం లేకుండా ఇష్టడుగా ఉండలేదు. మనం దాన్ని పాట రాసాం కదా, విశ్వాసం నిరీక్షణ ప్రేమ గొప్ప. హల్లెలూయా. అదే మొదటి పాట దేవుడి స్తోత్ర. కాబట్టి లోకం మొదలు పుట్టుకుంది. అందుకే దేవుడు ఏమంటే, బలనమ్మకమైన దాసుడా, నా మాటని విన్నావు కాబట్టి నేను చెప్పించదు, అనేకమైన వాటి మీద నీకు నియమిస్తున్నాను. మనకు తెలియని లోకాలు, మనకు తెలియని ప్రపంచాలు, మనకు తెలియని ప్రాంతాలు బోల్డ్ ఉన్నాయి. మనకు తెలిసిన వాడు భూలోకం, అందులో విశాఖపట్నం, అది అక్కడిపోతాం. మనకు తెలియని ఎన్నో గ్రామాలు, ఎన్నో ప్రాంతాలు, ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో దేశాలు, ఎన్నో జిల్లాలు ఉన్నంటే మనకి తెలియని లోకాలు బోళ్ళు ఉన్నాయి. వాటి మీద దేవుడు నిన్ను నన్ను నియమిస్తున్నాడు. అవన్నీ లోకము పుట్టిన మొదలుకొని నీకు ఆశీర్వదించబడాలి. నాకు వైపుకి వచ్చు. అది 7 పరిపాలన జరుగుతుంది. దేవుని స్తోత్రం. అంతమైంది. హల్లెలూయా. వీళ్ళందరూ మన దగ్గర అలాగ ఉంటారు. అప్పుడు మనమే వేరుపరిచేస్తాం. అరే నీ మేకకి పోరా, మేకకి ఏం చెప్పడో చూద్దాం. ఆకలి వంటిని మీరు నాకు భోజనం పెట్టిదిరి, దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చిదిరి, పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకొంటిరి, దిగంబర ఇంటిని నాకు బట్టలిచ్చిదిరి, రోగిన ఇంటిని నన్ను చూడవచ్చిదిరి. లాస్ట్ వచ్చిన చదివా మన టైంలో ముగించదా 46 వచ్చిన. వీరు నిత్య శిక్షను, నీతిమంతులు నిత్య జీవములో పోదురు. వీరు నిత్య శిక్షణకును, నీతిమంతులు నిత్య జీవములకు. నిత్య జీవం అంటే ఇంకా అక్కడ చావుకి నిత్యము జీవిస్తూనే ఉంటాం. అందుకే దేవుడు తన నమ్ముకునే బిడ్డలకి సదాకాలం తోడై ఉంటాం. దేవుడి స్తోత్రం. మన సాట్ ఎక్కడే క్లోజ్ అయిపోతే ఆ మాట వాడాలి. సదా తోడంటే ఎప్పుడైతే నిత్య జీవంలో మనకు వెళ్ళిపోతే ఇంకా నిత్యం ఉంటాం. కాబట్టి నా ప్రియమైన దేవుడి యుగ సమాప్తి అంటే మనోళ్ళు చాలామంది పుస్తకాలు రాసినట్టు, ప్రసంగాలు చేసినట్టు కాదు. యుగ సమాప్తి అంటే కోత. ఎవరెవరికి మధ్యలో జరిగిందంటే అబ్రహాం నుంచి యేసుక్రీస్తు శిలువ మరణం నుంచి వరకు అన్యుల్లో నుంచి, మిగతా జనాంగంలో నుంచి కేవలం ఇజ్రాయెల్ రక్షించుకోవడానికి మొదట కోతకాలం జరిగింది. రెండోది ఏంటంటే సర్వలోకానికి ఇప్పుడు యేసుక్రీస్తుని ఎవరు అంగీకరించినా వారందరూ నిత్యరాజ్యంలోకి వెళ్ళడానికి అవకాశాన్ని కల్పించింది. ఇది రెండో కోణం. అందుకే దేవుడు ఏమన్నాడు, ఎవరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే తన రాకని ఏం చేస్తాడు, మెల్లమెల్లగా ఎప్పుడో శీఘ్రంగానే అంటే వచ్చారు, కానీ సమీపం ఉండగానే అంటవలపోతాం. ఎందుకు? నేను అక్కడ ఆ గొర్రెల మందలో తగ్గిపోతున్నామని, ఆ నిత్య రాజ్యంలో తగ్గిపోతామని, ఆ నిత్య జీవంలో తగ్గిపోతామని, ఆ పరలోకంలో తగ్గిపోతామని ఆ అవకాశం దాన్ని మనం వినియోగించుకోవాలని పదే పదే బోధిస్తాము. మనమేమనుకుంటాం, చర్చికి వెళ్ళాం, ఏదో ఉన్నాము, ఏదో వాక్యం వినేసాం, ఏదో కానుక వేసాం, దేని స్తోత్రం. ఆయన అనుకోవట్లేదు. నిన్ను విశ్వాసంలో బలపరిచి, ఆయన ఎందుకు భయభక్తులు పుట్టించి నీకు ఆ నిత్యరాజ్యంలోకి తీసుకెళ్ళిపోవాలని ఆయన ఎదురు చూస్తున్నాడు, బాధపడుతున్నాడు. అందుకే ఆయన ఎప్పుడు పత్రికలు ఏమంటారా, అనేక సార్లు నేను శ్రమ పడవలసి వచ్చింది అంటారు. నువ్వు ఆలోచించే రక్షించబడి నుంచి ఈ రోజు వరకు ఆయన్ని ఉదయంలో ధరించుకుని నుంచి ఈ రోజు వరకు ఎన్ని తప్పులు చేసావో ఆయన లెక్కేసుకుంటే మనకి ఏం చేయాలి, ఎన్నిసార్లు ఉరి తీయాలి. కానీ ఆయన ఏమంటారు, అయినా నా చేతులు నేను రక్షించడానికి కొంచెం కనిపిస్తాను. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటున్నాడు. ఆశీర్వాదాన్ని ఏం చేస్తామో ధృవీకరిస్తాం. మనము దేవునికి విరోధంగా జీవిస్తే మనకు వచ్చిన ఆశీర్వాదాలను మనం ఏం చేస్తాం, దూరం చేసుకుంటాం. ఆయన నుంచి మనం దూరం చేయలేదు. ఎందుకంటే దావీదు అలాగే అనుకుంటాడు, నేను సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతాను, నేను పైకి ఎక్కిపోతాను, నేను అక్కడికి వెళ్ళిపోతాను, ఎక్కడికి వెళ్ళిపోతాను అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నావు, మరి నేను ఎక్కడ పోగలను అంటాడు లాస్ట్. ఆయన ఉద్దేశం ఏంటి, దేవుని సన్నిధి దూరం వెళ్ళిపోతానని చాలా ప్రయత్నం చేశాడు. ఆ కీర్తన దాంట్లో వివరిస్తాడు. మనము దేవుడిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాం, అలాగే దేవుడికి వేరుగా ఉండి మనమేమి సాధించలేము. వచ్చిన బాబు
మరి ఏం చేయగలము? ఆయనతో పాటు ఉంటేనే మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. మరి ఆయనతో పాటు ఉంటే మనకు శ్రమలు ఎందుకంటే ఆయన నచ్చినట్టు నువ్వు ఉండలేదు, ఆయనకి వ్యతిరేకంగా జీవిస్తాను. మరి ఆ వ్యతిరేకంగా జీవిస్తే ఆయన ఏం చేస్తాడు? మన పిల్లల్ని ఎలాగైతే మందలిస్తామో, మన పిల్లల్ని ఎలాగైతే కసురుకుంటామో, మన పిల్లల్ని ఎలాగైతే కొడతామో, మన పిల్లలకి ఎలాగైతే తిడతామో, మన పిల్లలకి ఎలాగైతే పనిష్మెంట్ ఇస్తామో మనకు అవే ఇస్తాం. హల్లెలూయా. చాలా సింపుల్. అందుకే ఆయన తండ్రిగా ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. సంఘం పట్ల ప్రేమ, సంఘం పట్ల బాధ్యత ఎలా ఉంటుంది అనేది ఈ లోకంలో పిల్లలు పెట్టాడు. దేవుని స్తోత్రం. ఆ భార్య భర్తలకున్న ప్రేమ అనురాగాన్ని, ఆ భార్య భర్తలకున్న సన్నిహితాన్ని దేవునికి సంఘానికి ఎలా ఉండాలని ఈ లోకంలో పెళ్లిని ప్రవేశపెట్టాడు. అందుకే పెళ్లి ఏమన్నాడు? విలువైందిగాను ఘనంగాను పెంచాడు. కానీ మనకు పెళ్ళంటే భయంకరం, పెళ్ళంటే కష్టాలు. కొంతమంది నేను పెళ్లి చేసుకున్నాను మగవాళ్ళు ఎక్కువ, ఎందుకో పెంచొచ్చు వస్తాయేమో కానీ. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, ఒక సమాప్తి అంటే ఏంటి చెప్పండి? కోత. ఎవరెవరు కోసారంటే మొదటిది అబ్రహాం నుంచి యేసుక్రీస్తు శిలువ మరణించే వరకు ఒక కోత. అది ఇజ్రాయేల్ మధ్యలో కోత జరుగుతుంది, యుగ సమాప్తి. రెండోది సర్వలోకానికి యేసుక్రీస్తు సమాధిని జయించిన తర్వాత మళ్ళీ రాకడ వచ్చే వరకు, సంఘం ఎత్తబడే వరకు ఇది కోతకాలం. రెండో కోతకాలం. మూడో కోతకాలము అందరూ సర్వలోకము సమాధులన్నీ తెరవబడి అందరూ వస్తారు, మనము దేవునితో ఉంటాము. మనకేం చెప్తారంటే వాళ్ళందరినీ చూపించి లోకము మొదలు పుట్టుకొని ఉన్నాయి గోల్డెన్ ఆశీర్వాదాలు అవన్నీ మీరు తీసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అంటే వాళ్ళలో నుంచి, మేకల్లో నుంచి మిమ్మల్ని వేరు చేశారు. మీరు అనేక మందికి సాయం చేశారు, అనేక మందికి ఉపచారం చేశారు, అనేక మందికి రక్షణ సువార్త ప్రకటించారు, అనేక మంది నా కోసం మీరు ఎన్నో త్యాగాలు చేశారు, నా కోసం సమయాన్ని వెచ్చించారు, నా కోసం డబ్బులు వెచ్చించారు, నా కోసం చెమట కాల్చారు అని అక్కడ సాక్షి చెప్తారు అందరి ముందు ఆయన. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, యుగ సమాప్తి అంటే అర్థమైంది కదా. ఎందుకంటే ఇది 3 రోజులు చెప్పవలసిన మెసేజ్. మళ్ళీ 3 ఆదివారాలు మీరు ఉండరు, త్వరలో వచ్చిన వాళ్ళు రారు. మరి బోల్డ్ అనే విషయాలు ఇప్పుడు ఏమైంది? మత్తయి సువార్త 24వ అధ్యాయము కష్టపడి 3 ఆదివారాలు 2 శుక్రవారాలు ఒక్క వచనాన్ని ఫినిషింగ్ చేశాం. హల్లెలూయా. ఇంకా బోల్డ్ వచనాలు ఉన్నాయి. ఆ వచనాలు అన్నీ చదువుకుంటే బైబిల్ మొత్తం మనకి త్వరగా కవర్ అయిపోతుంది. హల్లెలూయా. అందులో దేవదూతలు ఎవరు, యేసు ఎవరు, దేవుడు ఎవరు, అనేకమైన సాతాను అన్నీ వచ్చేస్తాయి. మొత్తాన్ని అన్నీ నేర్చుకోవడానికి అవకాశం ఉంది. దేవుడు ఇచ్చిన వారిని దీవించుగాక. ప్రార్థన చేసుకుంటాం. సకల ఆశీర్వాదాల కారణభూతుడా మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు స్తోత్రం నాయన. మమ్మల్ని ప్రేమించి ఆదరించి నీ సన్నిధిలో తోడుకొచ్చారని బట్టి నీకే స్తోత్రం. యుగ సమాప్తి అంటే కోత అని మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చక్కగా నీ లేఖనాలని వివరించావయ్యా. పొలం అంటే ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది, పోయేవారు దేవదూతలకి విశ్వాసులకు సాదృశ్యంగా ఉంది, మనిషి కుమారుడు యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉంది, అపవాది సాతానికి సాదృశ్యం ఉంది, దుష్టుడు చెడు విత్తనాలంటే దుష్టు సంబంధాన్ని వివరించావయ్యా. అందుని బట్టి నీకే స్తోత్రం. ఇజ్రాయేల్ ప్రజల కోసం నాయన ఒక కోత కోసావు, ఇప్పుడు సర్వలోకానికి నాయన కోత కోస్తావు ప్రభా. అయా మమ్మల్ని వేరుపరిచినందుకు మీకు వందనాలు, లోకంలో నుండి మమ్మల్ని రక్షించుకున్నందుకు మీకు వందనాలు, లోకంలో నుండి మమ్మల్ని తప్పించినందుకు మీకు వందనాలు. అయా నీ తీర్పులోకి రాక యేసుక్రీస్తు వారికి ఏ తీర్పు లేదు, ఏ శిక్ష విధి లేదు అన్నావు ప్రభా. అయా నీ నిత్య రాజ్యంలోకి ప్రవేశపెట్టడానికి, వెళ్ళడానికి, అందులో మేము ఉండడానికి మాకు సహాయం దయచేయండి. అయా నీ నీతిలోను, నీ ప్రేమలోను, నీ విశ్వాసంలోను, అయా నీ ఆత్మలోను, మీ కృపలోను, మీ కనికరంలో నడిపించమని ఈ రాకడ దినాల్లో ప్రభా ఏది మంచో ఏది చెడో గ్రహించి నీ అందు భయభక్తులు కలిగి, నీ అందు విశ్వాసం కలిగి జీవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని, మమ్మల్ని నడిపించమని, నీ వాక్యం చేత నడిపించండి, నీ ఆత్మ చేత నడిపించండి. అలాగే కూడొచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశ్రయించి బలపరచమని, తద్వారా మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభుడు మా రక్షకుడైన
యేసుక్రీస్తు వారి నామములో చిన్న ప్రార్థన పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యుని సహవాసం మనకును మన తోటి వారికి సదా తోడైయును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్.